ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను పెండింగ్ లో ఉంచడం సరైంది కాదని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ డిచ్పల్లిలోని తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను చెల్లించకపోవడంతో అదనపు భారం పడుతుందన్నారు. కళాశాలలు వర్సిటీల్లో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీల ధరలకు అనుకూలంగా పెంచాలన్నారు. ఇన్ఛార్జ్ వీసీలతో వర్సిటీలను నడిపించడం సరైంది కాదన్నారు. రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా కూడా మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు వారి సర్టిఫికేట్స్ను తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలకు వీసీలు లేక డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. కాబట్టి రెగ్యులర్ వీసీలను వెంటనే నియమించాలి. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పేసి ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా కూడా మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు వారి సర్టిఫికేట్స్ను తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలకు వీసీలు లేక డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. కాబట్టి రెగ్యులర్ వీసీలను వెంటనే నియమించాలి. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పేసి ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా కూడా మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు వారి సర్టిఫికేట్స్ను తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా యూనివర్సిటీ బాపట్లలో